ఏంటి వీళ్ళ ఒప్పందం? ఆ బీజేపీ ఎంపీ గారు ఎవరైతున్నారో వాళ్ళు కాపాడుతున్నారు. మీకు లైవ్ షోలో ఇప్పుడు ఎందుకు చెప్తాను, కాంట్రాక్ట్ వస్తుంది ఆ ఎంపీ గారికి, తొందరలో ఆ కాంట్రాక్ట్ వచ్చాక చెప్తా. సో అంటే అన్ని తెలిసి కావాలని అట్లా హోల్డ్ చేసి 100% దొంగ దొరకాలంటే దొంగతనం జరగాలి కదా. తెలంగాణ ఎంపీనా ఆంధ్రప్రదేశ్ ఎంపీనా చూస్తారు మీరు తొందరలో చూస్తారు. ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో. అసలు చెరువులు తాకట్టు పెట్టే మూర్ఖుడు ఎవడని ఉంటాడు ఈ ప్రపంచంలో? రేవంత్ రెడ్డి గారు తప్ప. ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకిచ్చిండు కాంట్రాక్ట్. నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా.